సంఘానికి, మరి నాతోటి సహదాసులైనటువంటి వారికి, మరి ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి ప్రభుని స్తుతించిన వారందరికీ, ప్రియ గ్రామస్తులకును ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను వచ్చేటప్పటికే మా సహోదరి ప్రశాంతి, మీ పాస్టర్ గారు కాదు, మా సోదరి ఇంకో ప్రశాంత్ అక్క ఉంది ఇక్కడ. మరి వారి చక్కని పాటల్లోనూ, మరి అదేవిధంగా సతీష్ వారి ఫ్యామిలీతో మంచి పాట పాడి దేవుని స్తుతించటం, మరి తర్వాత మా పిల్లలిద్దరూ కలిసి మరో పాట, అంతకుముందు పాడిన వారు, మరి ప్రార్థనలో నడిపించిన సహోదరులు, మరి చక్కటి సంగీతం అందిస్తున్న మరి విల్సన్, మరి దేవుని సేవకుల వారు కూడా, మరి ఈ చిన్న గ్రామంలో ఇంత ఘనమైన పరిచర్య కొనసాగించడానికి దేవుని పిలుపు మేరకు, మరి ఆనాడు కిర్శేషులైనటువంటి బుజ్జక్క, మరి అదేవిధంగా మావయ్య గారు, మరి వారి ద్వారా ప్రారంభించిన ఈ పరిచర్యలో మరి బేతేలు సహవాస పాత్ర ఎంతో ఇక్కడ ఉంది. మరి అంత మాత్రమే కాకుండా, మరి ఒకసారి బుజ్జక్క నాతో అన్నారు, అయ్యా మేము ఉండగా ఎప్పుడు సభలు పెట్టలేదు అంది. మేము ఇక్కడ ఎంతకాలం ఉన్నాం కానీ ఏం చేయలేదు, సభలు పెట్టలేదు. కానీ యెహోషువ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఉన్న సేవకులందరినీ ఈ గ్రామానికి తీసుకొచ్చి మరి ఈ ప్రాంతంలో సువార్త వినిపించడానికి మరి సంఘాన్ని పురికొల్పి, మరి ఇక్కడ ఉన్న యవనస్తులు కూడా ఎంతో చక్కగా మరి సహకరించటం, మరి తాను ఇక్కడి నుంచి దేవుని పిలుపు మేరకు మరి ఆనాడు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం, మరి ఇక్కడి నుంచి మరి గూడూరు, మరి వడ్లమన్నాడులో, మరి అక్కడ ఎవరున్నప్పటికీ కూడా మరి కర్లపాలెం ఇక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు వస్తుందేమో, ఎంత వస్తుంది ఇక్కడి నుంచి 100. మరి పిలుపుని బట్టి వెళ్ళి అక్కడ మరి తమ్ముడిని బట్టి మరి వాళ్ళ బట్టి పరిచర్య ప్రారంభించటం. మరి రీసెంట్గా ఒక క్రిస్మస్ కార్యక్రమానికి నేను వెళ్ళాను పెడన. మరి అక్కడ మరి పరిచర్యలో రాత్రి పగలు మరి వారు ప్రయాసపడుతున్న సందర్భంలో మరి స్థానిక సంఘం ప్రార్థన, అదేవిధంగా అనేక రీతులుగా ప్రోత్సాహాన్ని మరి ఇచ్చి నడిపించడం, ఇదంతా కూడా దైవ చిత్తంగా నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈరోజు మరి ఇది 3వ రోజు, మరో సేవకులు మరి ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. మరి వారికి కూడా సమయం ఇవ్వాల్సి ఉంది కనుక నేను తడవు చేయక ఈ సమయాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఒక వాక్య భాగాన్ని మరోమారు ధ్యానం చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన వాక్యమే. మరి ఈరోజు మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలు, 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశం అంతా మరి ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మరి మీ అందరికి కూడా మరి ప్రత్యేకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక నేను వచ్చే 1 గంట ముందు వృద్ధాశ్రమానికి వెళ్తే వాళ్ళందరూ కూడా ఆ బ్యాడ్జీలు పెట్టుకుని 30 మంది వృద్ధులు, మరి మా ఫ్రెండ్ ఒక అతను బర్త్డే అయితే కొన్ని కార్యక్రమాలు చేయడానికి నాకు వెళ్ళినప్పుడు వాళ్ళకి సహజంగా మరి ఆ జెండా పెట్టుకోవడం కూడా ఇబ్బంది. అలాంటిది ఆ నిర్వాహకులు దాన్ని పెట్టి అప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. ఈరోజు ఎక్కడ పాల్గొనలేదు, ఎక్కడన్నా పాల్గొన్నాను అని చెప్పి అనిపించింది. మహాత్మా గాంధీ గారి గట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలంటే చాలా ఇష్టం అంటాయి. మరలా ఆయన వాటిని చదువుతూ ఉండేవాడని నేను ఏదో పుస్తకంలో చదువుతూ వచ్చాను. ఈరోజు మత్తయి సువార్తలో ఉన్నటువంటి 5వ అధ్యాయం, దాన్ని ఏమన్నారంటే పర్వత ప్రసంగం అన్నారు. ఏమన్నారు చెప్పండి? పర్వత ప్రసంగం. పర్వత ప్రసంగం అని ఎందుకు వారు పిలిచారు అనంటే, మరి యేసు ప్రభు వారు ఆ కొండ మీద కూర్చుని వారితో జనసమూహంతో మాట్లాడిన సందర్భం మనకు కనబడుతుంది. మరి యేసు కొండ మీదకు వెళ్ళి బోధించినందున దానికి ఏమని వచ్చిందంటే పేరు పర్వత ప్రసంగం అనేటటువంటిది వచ్చింది. అందులో కనుక మీరు 5వ అధ్యాయం
మీరు మొదటి వచనాన్ని చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా, అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, ఆయన ముందు ఎక్కడికి వెళ్ళాడు? 5వ అధ్యాయంలో కొండ మీదకి వెళ్ళాడు. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏం చేశారు? కొండ మీద నుండి దిగి వచ్చారు అని ఇక్కడ రాయబడింది. ఎందుకనంటే ఆయన 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తే ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగం అని చెప్పవచ్చు. ఈ 3 అధ్యాయాల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో మనకి కనబడతాయి. వీటినే మరి ప్రత్యేకంగా ధన్యతలు అని పిలుస్తాం. ఏమని? ధన్యత అంటే దీవింపబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు. ఈ సభలకు కూడా ఏమని పేరు పెట్టారు? సంఘ క్షేమాభివృద్ధి, అనగా సంఘం క్షేమంగా ఉన్నప్పుడు, సంఘం అంటే ఎవరు కదా? పాస్టర్ గారు ఒక్కళ్ళేనా? ఎవరు? మనందరం కదా. 2 కంటే ఎవరు ఎక్కువైతే ఉన్నారో అదంతా ఒక సంఘం. మనకు సంఘాలు ఏం తెలుసు? డోక్రా సంఘం, ఇంకా ఇతర సంఘాలు బాగా తెలుసు. కానీ ఇది ఒక సంఘం. 2 కంటే 2, 3 కలిసి కూడి ఆరాధన చేసేది ఒక సంఘం. మరి సంఘ క్షేమాభివృద్ధి కూడికలు అంటే మీరందరూ కూడా ఏమవ్వాలని? క్షేమం కలిగి ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, మేలు పొందాలని, దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలని ఈ సభలు. మరి ఈ కాలం ఏ కాలం మనకి? అందుకే అయ్యగారు లోపల పెట్టారు, పద్దపద్దకు బయట ఎందుకు, బయట లోపల తిరగడం ఎందుకని. కింద సంవత్సరం అయితే విశ్వప్రసాద్ గారు వచ్చినట్టున్నారు. చివరి రోజు వచ్చినప్పుడు బాగా వర్షంలో కూడా వచ్చారు. అంతకుముందు జ్యోతిరాజు గారు మరి ఇందాక ప్రార్థన చేసిన సేవకులు తీసుకొచ్చినట్టున్నారు సహోదరు. మరి ఆలోచన చేసినట్లయితే మరి ఆ సమయంలో అసలు గాలి కూడా లేదు కూర్చుంటే. మరి ఈ చిన్న గ్రామంలో అనేకమైనటువంటి పరిస్థితులు నిర్వహించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధన్యతలు ఎన్ని కనబడుతున్నాయి మనకి? ఈ 2వ వచనం నుంచి ఆత్మ విషయమై, 2వదిగా దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు కనికరము కలిగిన వారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తం హింసింపబడువారు, నా నిమిత్తం హింసింపబడువారు. గట్టిగా చెప్పండి, ఎవరంట వాళ్ళు? ఇవి 9 ధన్యతలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే ఆత్మ కలిగిన వారు ఈ విధంగా జీవిస్తారనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 9 అనే మాట చాలా విశిష్టతమైందిగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. 7 అనే సంఖ్య, ఇవన్నీ కూడా చాలా విశిష్టతమైనటువంటి సంఖ్యగా మనం చెప్పవచ్చు. అందుకనే ఇక్కడ 9 ధన్యతలను ఒక భక్తుడు 9 ఆత్మలుగా బోధించాడు. దీనాత్మ అని, దుఃఖపడు ఆత్మ అని, తర్వాత సాత్వికమైన ఆత్మని, ఆకలి దప్పికలిగిన ఆత్మని, ఇంకా కనికరము కలిగిన ఆత్మని, శుద్ధాత్మని, సమాధానాత్మని, నీతి ఆత్మని, మరి హింసింపబడు నిందింపబడు ఆత్మని, ఇట్లా 9గా వివరించడం జరిగింది. ఇంకా మనం చూసినప్పుడు మరి 9 అనేటటువంటి సంఖ్యను చూస్తే మీరు 1వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో మరో మాట కనబడుతుంది. అక్కడ 9 కృపావరాలు కనబడతాయి. ఎన్ని? 9 కృపావరాలు. 12వ అధ్యాయం 8వ వచనం నుంచి అక్కడ బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరం, మరి ఇంకా చూస్తే అద్భుత కార్యాలు చేసేది, ప్రవచన వరం, ఆత్మల వివేచన వరం, నానావిధ భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే వరం. ఇవన్నీ కూడా 9 కృపావరాలన్నీ, ధన్యతలన్నీ 9. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆత్మ ఫలము, కానీ
తెలుసో తెలియక మనం ఏంటో ఆత్మఫలములు అంటాం సహజంగా. గలతీ పత్రికలో మీకు కనబడుతుంది. అవి కూడా ఎన్ని? 9. ఎందుకనంటే ఇవన్నీ చూస్తే మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ 9 మరి ఆత్మఫలం అనే విషయాన్ని మనకు కనబడుతూ ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇంకేం చెప్పండి, దయాళత్వం, మంచితనం, ఇంకా విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఎన్ని? 9. అందుకనే ఆత్మఫలం ఒక్కటే కానీ 9 రుచిగల విత్తనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ విత్తనాలు సంపూర్తి అయితేనే ఆ ఫలం అందంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు 9 అనే విషయం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. మరి గర్భఫలం, దీన్ని ఏమన్నారు? దేవుడిచ్చే బహుమానం అన్నారు. ఒకవేళ నెల తక్కువ పుట్టారనుకోండి, ఏమంటారు? వాళ్ళకు కూడా మరో పేరు పెడతారు మన వాళ్ళు, అవునా? కాబట్టి 9 ధన్యతలు, 9 ఆత్మలు, ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ ఈరోజు దీనాత్మను గురించి మీ ముందు కొన్ని విషయాలు ఉంచాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. ఆత్మ విషయమై మరి దీనత్వము అంటే, దీనత్వము అనేది పిల్లలు మనం గమనించినప్పుడు దేని విషయమంట? ఆత్మ విషయమై. చాలా మంది శరీరానికి ఏం కావాలో అన్నీ పెడతారు, కానీ ఆత్మకు మాత్రం ఏం చేయరు? పెట్టరు. శరీరానికి పొద్దున ఏం అవసరమో, మధ్యాహ్నం ఏం అవసరమో, రాత్రి ఏం అవసరమో శరీరానికి ఏం చేస్తాం? ఏం కావాలో అవన్నీ మనము సిద్ధపరుస్తాం, కానీ ఆత్మకి ఏం కావాలో ఏం చేయం? వాటిని పట్టించుకోం. ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది కొంతమందికి, వాక్యం అనగానే కాసేపు చదివి అట్లాగే కొంతమంది క్యాలెండర్లో వాక్యం చదివి ముగించుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది వాక్యం అనగానే నువ్వు చదువులే నేను వింటాలే అనే బ్యాచ్ కూడా ఉంది. ఇలా రకరకాలుగా మనం చూస్తే మరి కొంతమంది టీవీలో ఒక వాక్యం పెట్టుకుని వాక్యం ఉన్నాం చాలే అని సరిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అవునా కాదా? కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం మన యొక్క ఆత్మకు జీవాహారమై ఉంది. ఈ ఆహారం ఏమో శరీరానికి పెడుతున్నాం, అది తినపోతే మన నీరసం వస్తుంది. కానీ జీవాహారమైన దేవుని వాక్యం కనుక నువ్వు చదవకపోతే, ధ్యానించకపోతే నీ ఆత్మ ఏమైపోద్ది? బలహీనమైపోతుంది. అందుకనే దేవుడేమో సంఘాన్ని కడతాడు, కానీ అపవాది దాన్ని ఏం చేస్తాడు? పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక కుటుంబాన్ని దేవుడు కడతాడు, కానీ అపవాది ఏం చేస్తాడు? దాన్ని పడగొట్టాలని, కోల్చాలని చూస్తాడు. కాబట్టి మనం ఆత్మ విషయంలో బలంగా ఉన్నప్పుడు సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేదు. అందుకనే దీనాత్మ కలిగిన వారు అనగా తగ్గింపు ఆత్మ కలిగినటువంటి వారు. చాలా మంది వారి జీవితాల్లో దీవించబడిన తర్వాత మరో విధంగా మాట్లాడేటటువంటి వారు కూడా ఉంటారు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటాయి అంటే, వినయ మనసు అనేటటువంటి గుణాన్ని దేవుడు చాలా విలువైందిగా ఎంచుతున్నాడు. తమను తాము దేవుడిగా వారెన్నడూ కూడా మరి ఎంచుకోరు, కానీ పైగా మనుషుల్లో తాము అధములమని, లేకపోతే దేవుని నుండి ఎలాంటి మేలైనా పొందడానికి మేమే యోగ్యులమని ఎవరు ఉంచుకోరు. అలాంటి మాట అనుకోరు. ఒక ఆయన అంటున్నాడట, ఏమనంటే, అడుగుడి మీకు ఇయ్యబడునని నా భార్యకి ఒక్కడికే ఈ మాట దేవుడు చెప్పాడండి, అందుకని నా భార్య ఏదడితే తీసుకొచ్చి ఇచ్చేస్తానన్నాడంట. అందుకని కింద ఆయనేమో వచ్చేదేమో జీతం తక్కువ, సాలకుండా ఉంటున్నాడు, పైన ఆయనేమో పెట్టేసుకుంటున్నాడు. కానీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఈఎంఐ కట్టబోయేటప్పుడు అన్నీ తీసుకుపోతున్నారండి వస్తువులన్నీ. అప్పుడు అన్నాడు, ఏది బెదరు మొన్న ఏదో అన్నట్టున్నావు, ఇవాళ ఏంటి జరిగిందంటే, అప్పుడేమన్నాడు? నా భార్యకి ఒక్కటికే దేవుడు చెప్పాడు, అడుగుడి నీకు ఇవ్వబడి, నాడు అడుగుద్ది నేనేం చేస్తాను? తెచ్చేస్తాను. కానీ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వస్తువులు తీసుకెళ్ళిపోతుంటే ఏం చేస్తాం బ్రదర్? నా దగ్గరే ఉంది బ్రదరు, అన్ని ఈఎంఐలు తెచ్చా, కట్టలేదు కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? తీసుకుపోతున్నారు. కానీ అడిగే ప్రతి వారికి ఆయన ఇస్తాడా అంటే ఇస్తాడు. ఏది ఇస్తాడు? అవసరమైనది ఇస్తాడు. అనవసరమైన అడిగినప్పుడు మరి వాటిని ఇవ్వడు. నువ్వు అడిగిన దానికి వేరేది కూడా ఆయన ఇవ్వగలడు. ఆలస్యమైన నీ జీవితంలో అద్భుతాన్ని
చేయగలడు. అడగడం మన వంతు అయితే నీకు ఏది అవసరం అది ఇవ్వటం ఆయన వంతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వారి జీవితాల్లో రకరకాలుగా భావిస్తారు. మరి ఆత్మీయంగా మనం చూసినప్పుడు పేదరికమును కనుగొన్నటువంటి కొందరు భక్తుల గురించి ఈరోజు నేను చెప్పి నా సమయాన్ని ముగిస్తాను. ఎందుకంటే వారు చాలా ధనవంతులు, యోగ్యులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. కానీ వారు ఆత్మీయమైన స్థితిలో ఎలా ఉన్నారంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారు. అందుకనే దీనాత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే తన లోపల చూసుకుంటారు, బయట కాదు. చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు, మా ఊరోళ్ళు తన చరిత్ర అంతా చెప్తానంటారు కొంతమంది. కారణం ఎందుకంటే వాళ్ళ ఊరోళ్ళకి వాళ్ళ చరిత్ర అంతా తెలుసు కాబట్టి వాళ్ళ ముందు ఏం చెప్పరు. కానీ తెలియని వాళ్ళ మధ్య ఏదేదో చెప్పేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో మరి పితరుడైనటువంటి అబ్రహాం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము మరి దేవుడు పిలిచిన తరువాత, దేవుని మాటకు విధేయత చూపిన తరువాత, తన జీవితంలో మరి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తరువాత తాను ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండం చూడండి. తనలో తాను చూసుకున్నాడు. 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడా. ఎవరంట ఆయన? ధూళి. అసలు అబ్రహాం ఎవరు? ఇప్పుడు దేవునికి స్నేహితుడు ఆయన. అబ్రహాంతో ఏదైనా చెప్పకుండా నేను దాస్తానా అన్నాడు. అప్పటికే ఆయన దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు? దాదాపు 318 మంది ఉన్నారు. ఎవరి దగ్గర? అబ్రహాం దగ్గర. చాలా గొప్పవాడు. మరొక విధంగా చెప్పాలంటే దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి వాడు. కానీ తనలో తాను తొంగి చూసుకున్నప్పుడు, నాకు బయట ఎన్నున్నప్పటికీ కూడా, ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది చూస్తూ ఉంటున్నారు అక్కడక్కడ. ఏంటయ్యా అంటే, ఒక కలెక్టర్ గారు చెప్పుల స్టాండ్ దగ్గర ఉండి చెప్పులు పెడుతున్నాడని, లేకపోతే ఎయిర్పోర్ట్లో దిగి ఒక ఆఫీసర్ వచ్చి ఇక్కడ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేస్తుందని, ఎక్కడ చర్చి దగ్గరికి వచ్చి ఆ పాస్టర్ గారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారని, ఇలాంటి సంఘటనలు కొన్ని మీరు వింటా ఉన్నారు. కొన్ని సాక్ష్యాలు మనం కూడా చూస్తాం. సంఘంలో చిన్నాడు నుండి పెరిగిన వారు, వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా దేవుని దగ్గర మేము ఎవరు తక్కువ వారమే, చిన్నవారమేనని చెప్పి అక్కడ ఏ పని ఉంటే ఆ పని వాళ్ళు తగ్గించుకుని ఏం చేస్తూ ఉంటారు, చేస్తూ ఉన్న విధానం, ఒక మంచి సాక్ష్యాలు మనం కొన్ని వింటూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము చాలా గొప్పవాడు. కానీ దేవుని దగ్గర చూసుకుంటున్నాడు. తన ఆత్మలో తాను చూసుకున్నప్పుడు నేను ఎవరిని అంటున్నాడంటే ధూళిని దుమ్మును అంటున్నాడు. బూడిద. ఎందుకంటే అది గాలికి ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. అయ్యా నేను అలాంటి వాడను, నీతో మాట్లాడడానికి నాకేమి లేదు, అసలు ధైర్యమే లేదు. కొంతమంది అంటూ ఉంటారు, ఆ దేవుడు ఉంటే కనబడమని చెప్పు, ఇప్పుడే మాట్లాడమని చెప్పు, ఉంటే రమ్మని చెప్పు. అంటే వీళ్ళు రమ్మనంగానే ఏం చేయాలి? వాళ్ళు వచ్చేయడానికి వాళ్ళు అన్న నీ వర్కర్సా? దేవుడేమన్నాడు? దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే, అంత గొప్ప ధనవంతుడై ఉండి, గొప్ప పనివారిని కలిగి ఉండి, అసలు ఆ వ్యవస్థకంతరికి ఒక పెద్ద మేనేజర్ని ఆయన పెట్టుకుని, ఆ స్థితిలో తానుండి దేవుని దగ్గరికి వచ్చి అన్నాడు, నేను దుమ్ముని ధూళిని, నాకు మాట్లాడడానికి ఏమి లేదంటే ధైర్యం లేదు అంటున్నారు. చాలా మంది ప్రార్థనకి ఎప్పుడు వస్తారు? పిల్లరా మామూలుగా 8 అంటే 8:30, 9ంటికి వస్తారు. కానీ ఒకవేళ ఏదైనా ఆపద ఉందనుకోండి, ఎప్పుడు వస్తారు? 6ంటికే వచ్చేస్తారు. ఎన్నింటికి? 6ంటికే. కోడూరులో ఒక ఆయన ఉన్నారు, మా లక్ష్మీపురం బిలీవర్స్ అనమాట, వాళ్ళ తాలూకా బామ్మరిది ఆయన, ఆంజనేయులు గారు అని ఆయన మరి వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉండి ప్రభుని తెలుసుకుంది. లక్ష్మీపురం సుజాత ఆవిడ ఇప్పుడు టీచర్గా చేస్తుంది గుడివాళ్ళు. అయితే ఈ పాప తర్వాత వాళ్ళ అమ్మ చర్చికి వెళ్ళేవాళ్ళు. వెళ్తా ఉన్న గొనిగేవాడంట, సనిగేవాడంట. కానీ జరిగింది ఏంటంటే
మ్యారేజ్ చేశారు, చుట్టూరు ఇచ్చారు. అక్కడ మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మరి తనకు గొంతు దగ్గర ఏదో నొప్పి ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. కొంతమంది దగ్గర పరీక్ష చేశారు. మా విజయవాడలో గోపిచంద్ హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తేలింది. ఈ అమ్మాయి వచ్చి ఏమంటుందంటే, నేను దేవుని దగ్గరికి వచ్చి నేను తప్పాను కానీ ఆయన చాలా మంచోడని, ఆయనకి ఎందుకు ఈ వ్యాధి రావాలి అనేది ఆవిడ క్వశ్చన్. రెండవది, ఫ్యామిలీ అంతా కూడా చాలా నిరాశలో ఉన్నటువంటి సందర్భం. విజయవాడలో ఉన్నారు, వాళ్ళ రిలేషన్ ఇంటి దగ్గర నేను లక్ష్మీపురంలో ప్రసాద్ గారు మేము కలిసి వెళ్ళాం, చూసి వచ్చాం, ప్రార్థన చేసి ధైర్యం చెప్పి వచ్చాం. ఆ రాత్రి ఆయన విజయవాడలో బస్సు ఎక్కి కోడూరు వెళ్తున్నాడు. కోడూరు వెళ్తుంటే ఆ బస్సులో దేవుని స్వరాన్ని విన్నాడు. ఆయన ఏమని విన్నాడంటే, నా కుమారుడు ఆంజనేయుని కుటుంబం అంతా నా దగ్గరికి వస్తే మీ అల్లుడు నేను బాగు చేస్తా అన్నాడంట. ఆయనకి మందిరం అంటే ఏమి లేదు, ఇష్టం లేదు ఆయనకి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కోడూరులో. ఆ ముందు ఆవిడ చర్చికి వెళ్ళదు. ఆ అమ్మాయిని పిలిచాడు, కూతురు అవద్దు అనుకుంటా, సామ్రాజ్యం ఆవిడ పేరు. సామ్రాజ్యం ఎప్పుడు రేపు ఎన్నింటికి ప్రార్థన అన్నాడు. ఎందుకు బాబాయ్ అంది. చెప్పు అన్నాడు. 10ంటికి అన్నాడు. ఈయనేం చేశాడట, 9ంటికి రెడీ అయిపోయి ఇంకా రావేంటి అంటున్నాడట. ఎవరు? ఈ ఆంజనేయులు గారు, పారుపూడి వాళ్ళ ఇంటి పేరు. ఇంకా రావేంటంటే ఈయన రావట్లేదని 9:30కి ఈయన మనసు ఆగట్లా. ముందు అల్లుడు బాగుపడాలి. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి. ఆ పాస్టర్ గారు ఏంటబ్బా ఈయన వస్తున్నాడు అనుకుంటాడంట. ఆయన తెలిసిన వాళ్ళని ఎప్పటికీ ఈయన వస్తున్నాడండి. ఏంటి బాబాయ్ అని ఆయన అన్నాడంట. నేను ప్రార్థనకు వచ్చానయ్యా అన్నాడంట. ఇక బలిపీఠం దగ్గరికి వచ్చి, పుల్పీడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడంట. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, మా అల్లుడు సీనును బాగు చేయని ఏడుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. పిల్లరా, వాళ్ళు రాయలవేలూరు దాకా వెళ్ళారు. పిల్లరా, వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే 6 నెలలకు మించి ఎక్కువ బ్రతకుడు అని చెప్పారు. కానీ దేవుడి 6 నెలల్లో ఆయన పూర్తి విడుదల కలిగి ఆయన హైదరాబాద్ ఒక చోటుకెళ్ళి చెక్ చేయించడానికి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అసలు నీకు ఆ లక్షణాలు కానీ అది కానీ ఏది లేదు అని చెప్పారు. తర్వాత మరలా వాళ్ళకి ఇంకో బాబు పుట్టాడు. వాడు ఇప్పుడు 6-7 చదువుతున్నాడు. ఆడు సుశిత్ ఏదో ఉంది ఆడిపోయి. దేవునికి స్తోత్రం. అంటే కారణం ఏంటంటే అప్పుడు వరకు వ్యతిరేకంగా ఉన్నాడు కానీ దేవుని దర్శనం వాడు తగిలింది. తాను ఎవరో తనకు అర్థమైంది, దేవుడు ఎవరో కూడా అర్థమైంది. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము గొప్పవాడే అయినప్పటికీ తనలో తాను చూసుకున్నప్పుడు ఎలా కనపడ్డాడంటే, ధూళియు బూడిదనై ఉన్నాను అని తన దీనాత్మ కలిగి తను తాను తగ్గించుకుని, నీతో మాట్లాడాలంటే నాకేంటంటే తెగించాల్సి వస్తుంది, ధైర్యము లేదు అని చెప్పి మాట్లాడుతున్నాయి. రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఏబు కూడా ఒక మాట అంటాడు. ఏబు కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ఆయన యథార్థవంతుడిగా, నమ్మకమైన వాడిగా, మరి ఇంకో రకం చూస్తే నీతిమంతుడిగా, మరి ఆయన చాలా గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఊజు దేశంలో చాలా ధనవంతుడు. ఆయన అబ్రహాం ఎలా ధనవంతుడో, ఏబు కూడా ఎవరు? ధనవంతుడే. ఎందుకంటే మరి తనకున్న ఆస్తి వివరాలు చాలా గొప్పగా కనబడుతున్నాయి కదా. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఆడగాడిదలు, 500 జతల ఎడ్లు కదా, బహుమంది దాసదాసీలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది సంతానం. మరి ఇంకా చూస్తున్నట్లయితే పనివారు ఎంతమంది ఉండుంటారు? అవి పెట్టడానికి ఎన్ని ఎకరాల స్థలం కావాలి? ఈనాడున్న అనిల్ అంబానీ వీళ్ళందరూ సరిపోతారా? ఆనాడు ఆయన ఉన్న ఆస్తి చూస్తే చాలా ధనవంతుడు ఆయన. కొంతమంది ప్రభువుని వెంబడించే వాళ్ళు భేదవాళ్ళేమో అనుకుంటారు, లేకపోతే రోగులేమో అనుకుంటారు కొందరు. మరి కొంతమంది ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఇక బ్రతకడం వేస్ట్ అనుకున్న వాళ్ళేమో అన్న భావించే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో, వేరొకరు ఎవరో ఆరాధన చేస్తున్నారేమో అని భావిస్తూ ఉంటారు. ప్రభువుని వెంబడించిన వాళ్ళు ఎవరున్నారంటే సామాన్యులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఆయన వెంబడించినటువంటి వారు ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సమాజంలో కలిగినటువంటి నాయకులు ప్రభువుని వెంబడించారు. దేవునికి స్తోత్రం.
అందుకని ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు ప్రభు. కానీ అటు మహాదేవుడు ఎవరైతే తన దగ్గరికి వస్తారో వారి చిన్ని బుల్లి హృదయాల్లో నివాసం ఉండడానికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అలాంటిది ఇక్కడ ఏబు ఆ దేశంలో గొప్ప ధనవంతుడే, గొప్పవాడే. అయినప్పటికీ తన ఆత్మలో తాను చూసుకున్నప్పుడు తాను ఏమన్నాడు తెలుసా? 41వ అధ్యాయం ఏబు గ్రంథం 4వ వచనం. 40వ అధ్యాయం 4వ వచనం. 40వ అధ్యాయం 4వ వచనం. చిత్తగించుము, నేను ఎవరిని? నీచుడను. చాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట అంటున్నాడు. నేను ఎవరిని? నీచుడను అంటున్నాడు. ఎవరు? ఏబు నీచుడా? అబ్రహాము దుమ్మి ధూళియా? కానీ శారీరకంగా చూస్తే వాళ్ళకి ఎంతో గొప్ప ఘనత ఉంది. కానీ వారు ఆత్మలో చూసుకున్నారు. దినాత్మ కలిగినటువంటి వారిగా తమలో తాము తొంగి చూసుకున్నప్పుడు కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా, మేము ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ మమ్మల్ని పెట్టావు? మా పరిస్థితి ఏంటి ఒకప్పుడు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? దీనికి కారణం నీ కృపే నాయన, నీ దయే నాయన, నీ ప్రేమే నాయన. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నీచుడను. మరో మాట మీరు చూస్తే ఏబు మరో మాట అంటాడు. 42వ అధ్యాయం 6వ వచనం. ఏబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఏమంటున్నాడు? నేను నీచున్నయ్యా, ఇప్పుడు నన్ను నేనేం చేశాను? అసహించుకుంటున్నాను అని దేవుని దగ్గర ఏం పడుతున్నాడట? పశ్చాత్తాపడుతున్నాడట. ప్రియులారా, పశ్చాత్తాపడిన వాడు కనికరం పొందుతాడు, దేవుని దయను పొందుకుంటాడు, క్షమాపణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. ఎందుకంటే పశ్చాత్తాపడినటువంటి వానికి మార్పు కలుగుతుంది ప్రియులారా. అందుకనే తన జీవితంలో తాను తొంగి చూసుకున్నప్పుడు తానెవరో అర్థమవుతుంది. కొన్నిసార్లు దేవుడు మన ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకువెళ్ళిపోతే మనకు ఎదురులేదని భావిస్తూ ఉంటాం. అందుకనేమో సామెత గ్రంథంలో ఒక మాట అంటాడు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఎక్కువైతే యెహోవా ఎవడని మాట్లాడతానేమో, తక్కువైతే దొంగిలి బేదనై ఆయన నామానికి అవమానం తెస్తానేమో. అందుకని నాకు ఎంత ఇవ్వు, తగినంత సహాయం చేయి. హల్లెలూయా. ఎవరికి ఎంత తగునో అంత. అందుకని ఎదుటి వారిని చూసినప్పుడు మనం అసూయపడకూడదు. కానీ ప్రభువా వారిని ఇంకా దీవించమని నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కూడా ఆయన దీవిస్తాడు. ఎందుకంటే పిల్లరా, ఎదుటి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ వారు దుఃఖంలో ఉంటే ప్రభువా వారి దుఃఖం నుంచి విడుదల దయచేయమని నువ్వు వేడుకుంటే నీ దుఃఖాన్ని కూడా ఆయన తీసివేయగలడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లారా, నిన్న నేడు మారని మార్పు లేని ఈ మహాదేవుని కలిగి ఉన్నటువంటి వారి జీవితాల్లో కాలాలు యుగాలు మారిన మార్పు లేనటువంటి దేవుడు, మారని దేవుడు పిల్లరా. ఆయన ఎదుట ఎవరైతే తమ పాపములను, తమ దోషములను, తమ యొక్క అపరాధములను విషయమై ఎవరైతే వచ్చి ఆయన దగ్గర పశ్చాత్తాపడతారో, మొరపెడతారో, విజ్ఞాపన చేస్తారో వారి జీవితాల్లో గొప్ప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం కూడా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అదే పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను ఎవరినంటే నన్ను నేను చూసుకుంటే నాకు అసహ్యం వేస్తుంది అయ్యా, నేను నీచుడను అని తమ్మును తాము దీనాత్మ కలిగిన వారిగా, ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి వారిగా తనలో తాను చూసుకుని దేవుని దగ్గర ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. అదేవిధంగా దావీదును మీరు జ్ఞాపకం చేసుకుంటే 51వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో దావీదు కూడా అంటాడు, దేవా నేను పాపిని అంటాడు. ఎవరట ఆయన? పాపి. ఎందుకంటే పిల్లలు తన యొక్క జీవితంలో ఆలోచన చేస్తే 4వ వచనం, నేను నీకే విరోధంగా ఏం చేశాను? పాపము చేశాను నీ దృష్టి ఎదుట.
నేను చెడుతనం చేశాను. చాలు పిల్లలు, అక్కడ ఆలోచన చేస్తే నీ దృష్టి ఎదుట నేనేం చేశాను? పాపం చేశా, నీకు విరోధంగా పాపం చేశా, నేను చెడి ఉన్నా అని దేవుని దగ్గర తాను చేస్తున్న పాపాన్ని గురించి తాను ఏం పడుతున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. అందుకని దేవుని వాక్యం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని దయను దేవుని కనికరమును సంపాదించుకుంటాడు. హల్లెలూయా. ఒక కుటుంబం క్షేమంగా ఉండాలి అనంటే, ఒక వ్యక్తి లేక ఒక సంఘము పిల్లరా బాగుపడాలి అనంటే, అభివృద్ధి చెందాలి అనంటే ఒకటి పరిస్థితులు కాదు చూడాల్సింది, ప్రభువును బట్టి ఆనందించాలి వారు. పిల్లరా రెండవదిగా ఆలోచన చేస్తే ఒకరికొకరు సహవాసం కలిగి జీవించాలి, ఐక్యత కలిగి ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. మరొకటి మూడవదిగా మనం ఆలోచన చేస్తే వాళ్ళు దయను కలిగి సద్గుణం కలిగి జీవించాలి. ఇలా కనుక కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే క్షమించే హృదయం కలిగి కూడా జీవించాలి, ఒక కుటుంబం అయినా సరే. అందుకనే దేవుని వాక్యం కూడా అంటుంది, దావీదు తన జీవితాన్ని గురించి తనన్నాడు, దేవా నేను నీకు విరోధంగా పాపం చేశా. అందుకని తన దుఃఖాన్ని ఏ విధంగా అభివర్ణించారు అనంటే, పొరుపు తేలునంతగా తాను ఏం చేశాడంట? పశ్చాత్తాపడ్డాడట, ఏడ్చాడట. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది, దాని నుంచి చాలా మంది బయటికి రాలే. ఏ చేసినా కరెక్టేలే, నాదే రైట్లే అని భావిస్తారు చాలా మంది. కానీ అది మంచిది కాదు. వారు ఉన్నతంగా ఉన్నారు. వాళ్ళు ఒక రాజు పొజిషన్లో ఉన్నటువంటి దావీదు కానీ, ఒక ధనవంతుడైన అబ్రహాం కానీ, ఏబు కానీ, అసలు ఆ దేశంలోనే గొప్ప వ్యక్తిగా పిలువబడిన వాడే కానీ దేవుని ఎదుట తను తాను చూసుకున్నప్పుడు తాను ఎంత బలహీనుడో తనకు అర్థమై తన ఆత్మలో తొంగి చూసుకుంటున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా అని దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథంలో మీరు 6వ అధ్యాయాన్ని మీరు చూస్తే అక్కడ యెషయా ఒక మాట అంటాడు, ఎవరంటే నేను అపవిత్రమైన 5వ అధ్యాయం, అపవిత్రమైన పెదవుల గలవాడను. ఏ పెదవులంట? అందరూ గమనించాలి. ఏ పెదవులు? చాలా మందికి ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవిస్తారు. కొంతమందికి ఊత పదాలు ఉంటాయి. కొన్ని డాక్టర్ చెప్తే ఏదైనా మార్చుకోవడానికి ఇష్టపడతారు. దేవుడు చెప్తే మార్చుకోవడానికి కొంతమంది ఏం చేయరు, ఇష్టపడరు. పిల్లరా పెద్దలు చెప్తే ఇష్టపడరు. కొన్నిసార్లు అమ్మా నాన్న చెప్తే ఏం చేయరు, ఇష్టపడరు. కొన్నిసార్లు భార్య చెప్పినా భర్త చెప్పినా ఇష్టపడరు. నాయకులు చెప్పినా ఇష్టపడరు. వాళ్ళకి నచ్చింది అయితే పర్వాలేదు, నచ్చంది అయితే వినడానికి ఏం చేయరు అనమాట, ఇష్టపడరు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇక్కడ అంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నోరు ధరిస్తే పిల్లరా ఆ మాటలు రాకుండా ఏం చేయరు, కొంతమంది మాట్లాడరు. ఒక ఆవిడ, ఒక సహోదరి పేరు రాణి అనమాట. ఒకసారి బుధవారం నాడు కొడాలి విశ్వాసులు అనమాట, వాళ్ళు అయ్యా పలానా సహోదరి చనిపోవడానికి సిద్ధంగా ఉందో, డబుల్ టైఫాయిడ్ వచ్చింది, వాళ్ళ అమ్మగారు రోడ్డుకి అడ్డంగా పడి వచ్చి మేము వస్తుంటే ప్రార్థన చేయమని వచ్చి అక్కడ సంఘ పెద్దలు వచ్చారు. వచ్చినప్పుడు సరే కదా అని చెప్పి రండి పాస్టర్ గారు అయితే వచ్చి ఓకే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వచ్చి ఆమె వాళ్ళ అమ్మగారు వచ్చి, ఆమె పేరు సరోజినమ్మ గారు, రోడ్డుకి అడ్డం పడి అయ్యా మా అమ్మాయికి బాగాలేదు ప్రార్థన చేయమని చెప్పి వచ్చారు. వస్తే వీళ్ళేమన్నారంటే వాళ్ళేమో బహుదైవారాధన ఎక్కువ చేస్తారంట. చేయటం వల్ల వాళ్ళకి భయం పుట్టి ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు. సరే బుధవారం చర్చికి వస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా పలానా ఆవిడ బాగాలేదు, తన కొరకు మనం వెళ్ళి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి అని చెప్పారు. చెప్తే సరే వెళ్దాం అన్నాం. వెళ్దాం అనుకునే సమయానికి లోపు కరెంటు పోయింది. నైట్ ఏమో 10:30 అయింది. సరే నేను పొద్దున్నే వస్తాలే అని చెప్పాను. చెప్పినప్పుడు
తానేముందయ్యా అంటే వాళ్ళేమన్నారంటే సరే అయ్యా పొద్దున్నే రండి అన్నారు. వెళ్ళిన కానీ ఒక టెన్షను, ఆడేమో చావడానికి సిద్ధంగా ఉందన్నారు. రెండోది ఆవిడ రమ్మంటే మనం ఏం వెళ్ళా, ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు. ప్రభు ఈ రాత్రి మాత్రం ఆవిడేమవ్వకూడదు, చచ్చిపోకూడదు. ఎందుకంటే మనం వెళ్ళి ఏం చేయాలి, సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలని మా పాస్టర్ గారు మేము కాసేపు ప్రార్థన చేసాం. చేసిన తర్వాత ఉదయం ఎప్పుడవుద్దని 7ంటికే బయలుదేరి వెళ్ళా కొడాలి. అక్కడ పక్కన సంఘ పెద్దలు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆవిడ మంచంలో ఉంది, వరండాలు పడుకోబెట్టారు. అప్పటికి ఆవిడ చాలా మాలలు వేసిందంట. ఆమె సరే భజన చేసేదట. దూరంగా ఉండి సరే కొబ్బరిని తీసుకురమ్మని వాళ్ళు కొన్ని దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చాం. ఆదివారం నాడు పలానా ఆమె కోసం, రాణి గారి కోసం ప్రార్థన చేయండి అంటే ఆవిడ వాళ్ళ అమ్మ బైబిల్ ఇచ్చింది అనుకుంటా. మందులో లేచి నిలబడి నేను వచ్చానండి అని చెప్పింది ఆవిడ. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కొన్ని ఆవిడ కూడా తీసేసుకుని ఒక నెల రోజుల తర్వాత ప్రార్థన పెట్టుకుని తాను చెప్పిన మాట ఏంటంటే వాళ్ళందరికీ భోజనం చెప్పింది. నేను ప్రతి వాళ్ళ మీద తగాదాకి వెళ్ళేదాన్ని ప్రతిరోజు, ఇప్పుడు యేసుప్రభు నమ్మిన తర్వాత నేను తగాదాకి వెళ్ళటం మానేశానని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన జీవితాన్ని తాను ఏం చేసిందనమాట, మార్చుకుంది. అందుకనే ఇక్కడ యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, వాళ్ళ మధ్య నేను నివాసం ఉంటున్నా. అంటే తాను ఒక గొప్ప ప్రవక్త, కానీ తనలో తాను చూసుకున్నప్పుడు, పిల్లరా అబ్రహాము తనలో తాను చూసుకున్నప్పుడు దుమ్ము ధూళిలాగా ఆయన కనబడుతున్నాడు. యోబు తనలో చూసుకున్నప్పుడు, తన ఆత్మను పరిశీలన చేసుకున్నప్పుడు బయటికి ఎంతో గొప్పవాడైనప్పటికీ కూడా తాను నీచుడుగాను తను తాను అసహించుకునేవాడిగా కనబడుతున్నాడు. దావీదు పిల్లల రాజుగా ఉన్న తనలో తాను చూసుకున్నప్పుడు తాను అంటున్నాడు, దేవా నేను పాపినయ్యా, నీకు నేను విరోధంగా పాపం చేశానని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ యెషయా కూడా అదే అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, వాళ్ళ మధ్య నేను నివాసం ఉంటున్నా. కానీ పిల్లరా ఒక నొప్పి వచ్చి తన పదాలను ఏం చేసింది చెప్పండి, కాల్చగా తన జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పౌలు కూడా ఒక దినాన్ని అంటున్నాడు పిల్లారా, ఆయన ఏమన్నాడు తెలుసా, బైబిల్ గ్రంథంలోంచి రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. అయితే ఏలయనగా అక్కడ ఒక మాట అంటాడు, నా శరీరంలో మంచిది ఏది లేదు అంటాడు. 18వ వచనం చదువు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. నా శరీరం మంది ఏది ఉందంట, మంచిది. ఎందుకంటే మేలైనది చేయవలని కోరిక నాకు కలిగింది, కానీ దాన్ని చేయుట నాకు కలగటలేదు అంటున్నాడు. ఇక్కడ పౌలు తానే ఉన్న సామాన్యుడా, ఆయన కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి. ఎందుకంటే గమలీయేలు పాదముల వద్ద సకల విద్యలు నేర్చుకున్నవాడు, ఒక రకంగా ఫిలాసఫర్, ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఎరిగినవాడు. మరో విధంగా చెప్పాలి అని అంటే అసలు యేసు పేరు చెప్తే వారి రక్తాన్ని చూసేవాడు. కానీ ఎప్పుడైతే దమస్కు వెళ్తున్నప్పుడు ఆ త్రోవలో ఆ యొక్క గుర్రం మీద వెళ్తూ దేవుని దర్శనాన్ని చూశాడే, ఆ దర్శనం తన జీవితాన్ని మార్చివేసి ఇప్పుడు తన ఆత్మలో చూసుకుంటున్నాడు. ఏమనంటే అసలు నా శరీరంలో మంచిది ఏది కూడా లేదు. ఎందుకంటే తనలో తాను చూసుకుంటున్నాడు. మనం కూడా, నువ్వు కూడా పిల్లల లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మలో తొంగి నువ్వు చూసుకోవాలి. నీ ఆత్మ దేవుని ఎదుట సరిగా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. అందుకని పౌలు ఒక రోజున అంటాడు, ఏమనంటాడు, నేను పాపుల్లో ఎవరిని ప్రధానుడను అంటాడు. ఆయన ఎవరంట, ఆయన ప్రధానుడు అంట ఆయన. కానీ అలాంటి వాడు ఇప్పుడు ఎన్ని పుస్తకాలు రాశాడు, 14 పుస్తకాలు రాశాడు. దేవునికి స్తోత్రం.
తన జీవితం మారిపోయింది. పరిశుద్ధాత్ముడు తనను తాకాడు, తన జీవితం మారిపోయింది. పిల్లారా, నీ జీవితంలో కూడా మార్చేవాడు ఆయన. తనకు అక్కడికి వచ్చేటట్లుగా మలచగలిగిన వాడు ఆయన. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. పిల్లారా, కొంతమంది అంటారు వాళ్ళు మారండి, వీళ్ళు రారండి, వాళ్ళు అదండి ఇదండి అంటే నువ్వు మారుతావని అడగని తెలుసా? ఎందుకంటే ఒకవేళ నీకే అటు రక్షణ ఇచ్చినప్పుడు నువ్వు పొందిన రక్షణ వాళ్ళు కూడా పొందాలి కదా, నువ్వు పొందిన మేలు వాళ్ళు కూడా పొందాలి కదా. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడింది అదే, నువ్వు ఒక్కడి వేళ పరలోకంలో ఉంటావా? నీ తోటివారు, నీ గ్రామస్తులు, నీ స్నేహితులు నరకంలో ఉంటే నీవు సంతోషిస్తావా అని మాట్లాడి, దేవుని సేవకు రాను అని అడ్డం కలిగినప్పుడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ యెహోషువ గారు ఊరినే రాలా, 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? హైదరాబాద్లో. సావుకు రానని. కానీ గర్భఫలం విషయంలో కూడా మరి నీకు గర్భఫలం ఇవ్వాలని నువ్వు నా పని చేయమని చెప్పాడంట దేవుడు. మరి వచ్చిన తర్వాత ఆ కార్యాలన్నీ మీరు కళ్ళారా చూశారు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఉరిగిన వచ్చాడు ఆయన సేవకి. అది నా వల్ల కాదు బాబు, అది నేను చేయలేదు. పిల్లరా, తన యొక్క విశ్వాసం, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, మరి రోజుటి ఘనమైన పరిచర్య కొనసాగడానికి దేవుడు అసలు బుజ్జమ్మ గారికి ముందే సిద్ధపరిచాడేమో అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలు ఎవరికి కూడా ఏం కాదు, అర్థం కావు. కాలం నిర్ణయిస్తూ ఉంటుంది. ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే మనం ఏ స్థితిలో ఉన్నా పిల్లరా మనం గమనించాలి. యేసు ప్రభు వారు ఆ రోజు చెప్పిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకంటే పిల్లరా, దీనత్వం అనేది, దీనాత్మ అనేది కలిగిన వారు ఎదుటివారి గురించి కాక తమలో తాము ఏం చేస్తారంటే ఏ స్థితిలో ఉన్నా తొంగి చూసుకుంటారు. అదే చూశాడు సుంకరి. దేవా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకేం లేదు, ధైర్యం లేదయ్యా. ఏం లేదు, ధైర్యం లేదు. దేవా, నేను పాపినే, నన్ను ఏం చేయి, నువ్వు కరుణించు నాయనా అని చెప్పి ప్రార్థన చేశాడు. అనేక మంది ఉన్నతమైనటువంటి వారు, గొప్ప గొప్పవారు పిల్లరా, వారి దేశాల్లో, వారి ప్రాంతాల్లో ఉన్నతంగా హెచ్చింపబడిన వారు తమలో తాము దేవుని ఎదుట తమ ఆత్మలను పరిశీలన చేసుకున్నప్పుడు తాము ఎటువంటి వారో అర్థమైంది. వారు తగ్గించుకున్నట్టు ద్వారా దేవుడు ఉన్నతమైన స్థితికి వారిని మరలా తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని కూడా ఆయన తీసుకెళ్ళగలడు. ఎందుకనంటే ఆయనకు అటువంటి కృప, అటువంటి సామర్థ్యం ఉంది. వీళ్ళంతా గొప్ప గొప్ప వ్యక్తులే కానీ వారి ఆత్మీయ దారిద్రతను గుర్తించినప్పుడు, దాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు వారిని ఉన్నతంగా హెచ్చించాడు. ప్రకటన గ్రంథంలో మీరు ఒక మాట చూస్తే పిల్లరా, బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అంటున్నాడు. 16 కూడా మీరు చూస్తే, నీ వెచ్చగానైనను నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువు, గుడ్డివాడవు, దిగంబడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఈ మాట లవోదికీయ సంఘంలో ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పిల్లరా, వాళ్ళు అనుకుంటున్నారు నేను ధనవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నాకేమీ తక్కువ లేదు అని మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళలో ఉన్న బలహీనత దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసేమంటే, మీ మీద ఏమయ్యాలి, నేను ఉమ్మివేయవలసి వస్తుంది అంటున్నాడు. గాడి సీమోన్ అనుకున్నాడు దేవుని మహాశక్తి అంటే ఇతడే అని అనుకున్నారు. కానీ దేవుని శక్తి ముందు అవేమి అక్కడ పని చేయలేదు. దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నా వెనక సేవకులు ఉన్నారు, వారికి సమయాన్ని ఇవ్వాల్సి ఉంది. కనుక ఆత్మ విషయంలో దీనత్వం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఒకవేళ హెచ్చించుకునే స్వభావం ఎవరైనా ఉన్నట్లయితే పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దీనాత్మ కలిగిన వారు తమలో తాము ఏం చేస్తారంటే తొంగి చూసుకునడం ద్వారా వారు ఆశీర్వదించబడతారు, మేలు పొందుతారు, దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవిస్తారు. అలాంటి విషయాల్లో అబ్రహామును మనం చూస్తున్నాం, పిల్లరా ఏబును మనం జ్ఞాపకం చేసుకున్నాం, దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా యెషయా తనలో తాను అన్నాడు, నేను అపవిత్రమైన, ఒకవేళ నీలో అపవిత్రమైనది ఏది ఉన్నప్పటికీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని దావీదు పశ్చాత్తాపడినట్లుగా, ఏబు పశ్చాత్తాపడినట్లుగా, పిల్లరా పౌలు తన యొక్క స్థితిని తాను చూసుకుని దేవుని దగ్గర వేడుకున్నట్లుగా నువ్వు కూడా వేడుకొనగలిగితే నీ జీవితాన్ని అద్భుతంగా మలచగలడు, ఆశీర్వదించగలడు. నిన్ను ఒక ఆశీర్వాదమైన వ్యక్తిగా మార్చి తన రాజ్యానికి నమ్మకమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకంత మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోకంలో నువ్వెప్పుడు ఒంటరివి కావు. ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ధన్యతలను ఇష్టపూర్వకంగా చదివించుకున్నారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరుగుతూ వచ్చినాయి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యమే సత్యం అనే సంగతిని మనం గుర్తించాలి. అందరూ కూడా ఒకంత కళ్ళు మూసుకొని నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. నాకేం పర్వాలేదులే, నువ్వు సరిపెట్టుకుంటున్నావా? నీ ఆత్మలో నువ్వు తొంగి చూసుకుంటున్నావా? గొప్ప గొప్ప వారే తమలో తాము చూసుకున్నప్పుడు దుమ్ము ధూళిగా భావిస్తూ ఉన్నారు. అసహించుకుంటున్నారు. దేవుని దగ్గర మేము అల్పులమయ్యా అని మాట్లాడుతున్నారు. లవోదికీయ సంఘాన్ని ఇంకా గట్టిగా గద్దించాడు. నాకేం కొదువులేదు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, ఉమ్మి వేయవలసి వస్తుంది అని చెప్పాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావం లేకపోతే ఈ సంఘ క్షేమాభివృద్ధి కోడికల్లో నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, నీ గ్రామం క్షేమంగా ఉండాలని, నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి పొందాలని దేవుని దాసులు భారం కలిగి ప్రతి సంవత్సరం దేవుని మాటగా చేస్తున్నటువంటి సభలను అయ్యా ఈ సంవత్సరం మరింత నూతనంగా మీరు నడిపిస్తున్నారయ్యా. నన్ను బలపరచయ్యా. నేను నీ వాక్యపు వెలుగులో చూసుకుంటాను ప్రభువా. నా జీవితాన్ని సరిదిద్దుకుంటానయ్యా. నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను జీవిస్తానయ్యా. నీ ధన్యతకు నేను యోగ్యుడిగా ఉంటాను, యోగ్యురాలుగా ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాం. చక్కటి వాక్యాన్ని విన్నాం.